తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేసుకుందాం. దీనికోసం ఇంగ్రీడియంట్స్: 10 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కాక సరిపడంత ఆయిల్ తీసుకుందాం. సాజీరా, లవంగాలు, ఏలకులు, బగారాకు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి. మిర్చి వేగాక సరిపడేంత పుదీనా తీసుకొని వేయించాలి. పుదీనా బాగా వేగాక కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఇందులో వేయాలి. నేనైతే రైస్ వేసాకే వాటర్ పోస్తాను. మీరు ఎలా చేస్తారో. రైస్ వేసి కలుపుకున్నాక సరిపడని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రైస్ మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. రెడీ. మా ఇంట్లో అయితే బగారా రైస్ ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.